ఓకే. బ్యాగ్ రోజు మీరు స్కూల్కి రావడం కోసం కాళ్ళకి షూ, అలాగే యూనిఫామ్స్ ఇంకా రాలేదు, రేపు వస్తాయి. రేపు వచ్చిన తర్వాత మీకు యూనిఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యూనిఫామ్స్ మీద పెట్టుకోవడానికి ఒక బెల్ట్, ఇలా మీకు ఇవ్వాల్సిన 5 కాంపోనెంట్స్ని కూడా ఈరోజు మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే మీ బ్యాగులన్నింటినీ కూడా ఇంటి దగ్గర పెట్టేసి మన స్కూల్లో ఏ బ్యాగ్ అయితే ఇస్తున్నామో ఆ బ్యాగ్ ద్వారా మీరు మీ యొక్క పుస్తకాలని, టెక్స్ట్ బుక్లని, నోట్బుక్లని కూడా తీసుకొని రావాలి. అంతే తప్ప ఇది స్టైల్గా ఉందని చెప్పి మీ సొంత బ్యాగులు ఇవి కూడా మన స్కూల్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పటివరకు ఎందుకు ఇచ్చేవంటే ఎగ్జామ్స్ మీకు ఇంకా బ్యాగులు డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు కాబట్టి అందాక మీరు మీ సొంత బ్యాగులు పట్టు రావాలి అని చెప్పాం. సో మీ సొంత బ్యాగులు పెట్టుకుని వచ్చారు. రేపటి నుంచి మీ సొంత బ్యాగులన్నీ కూడా ఇంట్లో పెట్టేసి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి యొక్క ఆదేశానుసారం ఇచ్చిన ఈ యొక్క బ్యాగ్స్ మాత్రమే మీరు స్కూల్కి తీసుకురావాలి. అదేవిధంగా ఆ రకంగా మీరు ఈ పాఠశాలకి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని సదుపాయాలు కూడా మీరు శుభ్రంగా వాడుకోవాలి. మనం మధ్యాహ్నం భోజనం ఇక్కడ వండించుకుంటున్నావా లేదా? మరి ఎలా ఉన్నాయి భోజనం చెప్పండి పెద్దలకి. ఎలాగే లేచి చెప్పండి, భోజనాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగా మన మెనూ ప్రకారం ఫాలో అవుతున్నారా? భోజనాలు లేదా ఫాలో అవుతారా? చిక్కీలు ఇస్తున్నారా మీకు? చిక్కీలు ఇస్తున్నారు, మార్చారా లేదా? ఒకసారి 1 నెల చిక్కీ ప్యాకెట్ అందులో పట్టండి, చిక్కీ మార్చేస్తాను. ఎన్ని రోజులు ఇస్తున్నాం మనకి? వారానికి ఎన్ని ఇస్తున్నాం? 3 ఇస్తున్నాం. మరి మిగతా 3 రోజులు ఏం చేస్తున్నాం? రాగి జావ ఇస్తున్నాం, అంతే కదా? మిగతా 3 రోజులు రాగి జావ ఇస్తున్నాం, 3 రోజులు మనం చిక్కీ ఇస్తున్నాం. ఇప్పుడు పెద్దలు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు ఏ రోజు ఇస్తున్నారు చిక్కీలను అడుగుతారు. చెప్పండి ఒకసారి, ఏ రోజు ఇస్తున్నాం? అంటే వెడ్నెస్డే, ఫ్రైడే. సో 3 రోజులకి చిక్కీలు ఇస్తున్నాం కదా. మరి రాగి జావ ఎప్పుడు ఇస్తున్నాం మీకు? వారానికి 3 రోజులు. ఇదే ఎగ్ ఎప్పుడు ఇస్తున్నారా? అలా చెప్తారు. ఎన్ని రోజులు ఇస్తున్నాం ఎగ్? డైలీ ఎగ్ ఇస్తున్నాం. మరి సాటర్డే ఇస్తున్నాం. మరి మేము సాటర్డే ఎగ్ ఇవ్వట్లేదు కదా, ఇస్తున్నావా? సాటర్డే ఎగ్ ఇవ్వట్లేదు. సాటర్డే మరి ఏం పెడుతున్నాం? అది అర్థమైందా? స్వీట్ పొంగల్ మనం పెడుతున్నాం. ఆ రోజు ఎగ్ ఇవ్వట్లేదు కాబట్టి స్వీట్ పొంగల్ పెడుతున్నాం. ఆ రకంగా మనకి ఈ స్కూల్ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయండి. పెద్దలందరూ కూడా ఈరోజు మా పిల్లలందరికీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా మంది నుంచి పిల్లలు ఇది ఎవరన్నా కొంచెం మాట్లాడితే మీ అందరికీ, మరి పిల్లలైన మీ అందరికీ నా దేవుళ్ళు, ముఖ్యంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన గారు అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ఈ మార్పుల్లో భాగమే ఈ రోజున ఇది వరకు మీరు చూసుకుంటారు లేదో, దీని మీద కూడా జగన్ గారు బొమ్మ వేసుకుని ప్రచారం మొదలెట్టారు. స్కూల్లో పిల్లలకి రాజకీయాలు అనవసరం, ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది మీ అందరికీ కావాలి. ఈ మరి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ రోజున చూశారు కదా, మరి ప్యాకెట్లు ఇస్తాం, బుక్స్ ఇస్తాం, షూలు ఇస్తాం. మరి దీనికోసం భావితరాలకి మీరు సేవ చేయాలి, మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి మీరు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు మీ ముందు ఉంచారు. ఎందుకని మీ కుటుంబం బాగుపడాలంటే మీకు చదువు కావాలంటే ప్రోత్సాహం కావాలి. మరి అందరికీ బ్యాగులో కొనుక్కోలేరు, అందరూ బుక్స్ కొనుక్కోలేరు, అందరికీ డ్రెస్ ఉండదు. కానీ ఈ రోజున మరి అవన్నీ ఏర్పాటు చేస్తున్నారంటే కారణం మీరందరూ మీ కుటుంబానికి భారం కాకూడదనే గవర్నమెంట్ ఆ భారం మీ మరి ఈ రోజున గవర్నమెంట్ వేసుకుంది. కారణం బెల్ట్ కానించి, షూ కానించి, డ్రెస్ కానించి
బుక్స్ కానీ మీరు బ్యాగులు అనేక ఇస్తున్నారు. కారణం మీరు చూడండి అమ్మ బాబు, చిన్నపిల్లలైనా మీకు అర్థమైనా అవ్వకపోయినా నారా లోకేష్ గారి ఆలోచన విధానం ఈ అనేక విషయాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉంది. మీరందరూ కూడా ఆయన ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మీ తల్లిదండ్రులు కూడా చెప్పి ఇక మా స్కూల్లో ఇలా ఇచ్చారు బ్యాగ్ ఉంటుందా మాస్టర్ చెప్తున్నారు, ఈ కొన్న బ్యాగులు ఇంటికి పెట్టుకోండి, ఈ బ్యాగ్ రాయకండి, ఈ బ్యాగ్ స్కూల్ ప్రతిరోజు తీసుకుతెచ్చుకోవాలి. మీరు తీసుకుతెచ్చుకొని అందులో బుక్స్ పెట్టుకొని మీరు స్టడీ చేసుకొని మీరు శుభ్రంగా బాగా చదివితే ప్రభుత్వానికి ఇటు టీచర్స్కి ఇటు గ్రామంలో ఉన్న మాకు కూడా మంచి పేరు వస్తుంది. మరి గతంలో హై స్కూల్లో మంచి పేరు ఉండేది, ఇంద్రపాల్ హై స్కూల్ అంటే మరి ఎంతో ప్రాధాన్యత ఉండేది ఈ కాకినాడ రూరల్లో. అటువంటిది ఇవాళ కుంటిపడినా సరే మనం అనేక విషయాలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా బాగా చదువుకుని పిల్లలు మరి బాగా మీరు ఎక్కువ వస్తారని ఇవాళ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకి మీరు కారణం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు మీకు అన్నీ తెలియకపోవచ్చు. మీ స్కూల్లో సదుపాయాలు చూసుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి మాస్టర్కి ధన్యవాదాలు చెప్తాను. రైట్ సార్. స్టేజ్ జిల్లా పెద్దలకు, ఇక్కడ ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన పిల్లలకు నా దీవెనలు. ఈ రోజునే మన తల్లిదండ్రులు సంపాదిస్తున్న డబ్బుల్లో మనం ఇంట్లో గడపడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా సమస్యలు ఎక్కువయ్యి ఆరోగ్యం అయితేనో అలాగే మన ఖర్చుల మీద అయితేనో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలో మన స్కూల్ పిల్లలు కూడా చదివించడానికి కానీ బ్యాగులు కొనడానికి పుస్తకాలు కొనడానికి కూడా చాలా బాధపడుతూ ఉండేవారు ఇదివరకు రోజుల్లో. దాన్ని తొలగించడం కోసం మన కూటమి ప్రభుత్వం వచ్చాక నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి పిల్లలందరికీ రకరకాలుగా కల్పిస్తూ పుస్తకాలు కానీ బ్యాగులు కానీ బెల్ట్లు కానీ అలాగే షూలు కానీ తల్లి దీవెనని ఈ అమౌంట్ తల్లికి వందమని అమౌంట్ కూడా వేసి తల్లిదండ్రులకి కొద్దిగా బాధ్యత తగ్గించి మీ పిల్లలందరినీ కూడా బాగా చదువుకోమని మన నారా లోకేష్ గారు ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞ ప్రకారం మీ తల్లిదండ్రులు కూడా చెప్పి మీరందరూ కూడా జాగ్రత్తగా చదువుకొని మీ తల్లిదండ్రుల బాధ్యత తగ్గించి మీరు బాగా చదివి మీ తల్లిదండ్రులను సుఖపెడతారని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.